ఏం చేయబడి ఉంటుంది? గాడిద అక్కడ యేసులో ఉన్నది కట్టబడి ఉన్నదా గాడిద, విప్పబడి ఉన్న గాడిద? చెప్పండి. కట్టబడి ఉన్న గాడిద అనగా దానికి కట్టిన కట్లు ఏంటి? ఈ కట్లు దేనికి సాదృశ్యంగా ఉంటున్నాయి? ఎలాంటి పాప బంధకాల్లో ఒక మానవుడు బంధించబడి ఉంటున్నాడో చూస్తుంటున్నాం ప్రియులారా. ఈ లోకం అనే కట్లు, పాపం అనే కట్లు, శాపం అనే కట్లు, మాంత్రిక అనే కట్లు, చేతబడిన కట్లు, రకరకాలైనటువంటి కులము మతం అనే కట్లలో అనేక జీవితాలను ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియులారా. ఈ భయంకరమైనటువంటి ఈ కట్లలో కట్టబడినటువంటి ఈ గాడిద అపవిత్రమైన జంతువు ప్రియులారా. మరి ఈ గాడిదను మరి కట్టి అది ఎక్కడుంది? మీ ఎదుట ఉన్న గ్రామంలో. వీళ్ళు గ్రామంలోకి రాలేదు, గ్రామం వెలుపల ఉన్నారు. అయితే ఆ వెలుపల ఉన్న శిష్యులతో మీ ఎదుట ఉన్న గ్రామంలోకి వెళ్ళుడి. మన గ్రామం బయట ఉన్నప్పుడు లోపల మనకి ఏమైనా కనపడదా? ఊళ్ళో ఎన్ని తాళాలు వేసిందో, ఎన్ని చూస్తున్నాయని ఊళ్ళో కట్టే తెలుస్తాయి. ఇంటి ముందరికి రాకముందే తెలుస్తుందా? ఇంటి ముందు వచ్చినాక తెలుస్తుంది. అయితే గ్రామం ఎదుట ఉన్నారు శిష్యులు. అయితే అక్కడ ఉన్నప్పుడే మీరు వెళ్ళగానే మీరు గ్రామంలోకి వెళ్ళడి, అంటే గ్రామంలోనికి పోలేదు, వెళ్ళక ముందే ఆ గాడిద ఏ స్థితిలో బంధించబడి ఉంటుందో, అది ఎవరి దొడ్లో బంధించబడిందో, ఏ గల్లీలో ఉందో, ఏ వీధిలో ఉందో, ఏ దాని ఉన్న వాటి ఏ నెంబర్ వాటిలో బంధించబడి ఉంటున్నదో, పిల్లరా ఏ గల్లీలో ఇంటి ముందర బంధించు, ఇంకా ఇంటి వెనకాల బంధించి ఉన్నదా, పిల్లరా ఏ స్థితిలో బంధించబడిన స్థితిని దేవుడు ముందుగా ఎరిగిన దేవుడు కనుక పిల్లరా ఈ లోకంలో మరి నేను ప్రభు యేసుక్రీస్తు వారు ప్రభు మనల్ని చూసినప్పుడు మనం ఈ పాప లోకంలో ఏ స్థితిలో బంధకాలలో బంధించబడి విడుదల లేకుండా ఉన్నామో అది మన జీవితాన్ని గుర్తుగా చూస్తున్నాం పిల్లారా. అయితే ఇలాంటి వారిని విడిపించే వారు లేరు, విడుదల లేదు పిల్లారా. మరి ఈ భయంకరమైనటువంటి బంధకాలలో బంధించబడినట్టు మనిషిని ఎవరు విడిపిస్తారు చెప్పండి? ఇక్కడ చూస్తే ఏదైనా ఒక ఎద్దును గాడిదను విడిపించాలంటే ఎవరైనా ఇంటి ముందర కట్టేసుకున్నది మనం ఎవరు మాట ముచ్చట లేకుండా ఆ ఎద్దును మెడ తాడిపి మనం పట్టుకొని పోతామా చెప్పండి? ఒకవేళ కానంటే దానికి ఏదైనా కాబట్టి దానికి వెల చెల్లించి, ఇప్పుడు ఒక జత 50,000 50 లక్షల రూపాయలు అవుతాయి. ఆ వెల చెల్లిస్తేనే దాని మెడ మీద తాడు ఇప్పనిస్తాడు, అంతేనా కాదా? ఈలాగా ఇది ఎక్కడ బంధించబడి ఉంటుందో ఈ లోకం అనే పాపం అనే లోకంలో ప్రతి మానవుడు కూడా ఈ విధంగా బంధించబడి ఉంటున్నాడు. గాడిద స్వభావాన్ని ఇక్కడ చూస్తున్నాం. గాడిద స్వభావం ఏదైనా మంచిది ఉంటుందో చెప్పండి? గాడిద ఏం తింటే చెప్పండి? గాడిద ఎక్కడ పడుకుంటో చెప్పండి? గాడిద నేచర్ ఏంటి చెప్పండి? ఇక్కడ చూస్తే ధర్మశాస్త్రం కూడా గాడిద ఏం చేస్తుంటుంది? డెక్కలు చీల్చబడి నెమరు వేసేది పవిత్రమైన జంతువు. ఒకవేళ నెమరు వేసి కూడా డెక్కలు చీల్చబడకపోతే అది అపవిత్రమైనది. మరి ఒకవేళ డెక్కలు చీల్చబడి ఉండి నెమరు వేయకపోయినా అపవిత్రమైనది. ఇప్పుడు పందికి డెక్కలు చీల్చబడి ఉంటాయి, నెమరేస్తుందా? అపవిత్రమైనది. అయితే ఈ గాడిద కూడా ధర్మశాస్త్ర ప్రకారంగా ప్రియులారా అపవిత్రమైన జాబితాలో ఉన్నటువంటి, అంటే ఇక్కడ జడ్జిమెంట్ దీన్ని కొట్టివేసింది, పవిత్రత జాబులో లేదు ప్రియులారా. అయితే ఇలాంటి దాన్ని దేవుడు అంటున్నాడు ఆ గాడిదను తోలుకొని రండి అంటున్నాడు. మరి అదే గ్రామంలో ఎన్నో ఏనుగులు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, ఆ లోకములు విలువైన జంతువులు ఉన్నాయి. మరి వాటి అన్నింటినీ కావాలని ప్రభు అడగట్లేదు. ఎందుకు అడుగుతున్నాడు? దీనికంటే మంచిది గుర్రం లేదా? దీనికంటే పెద్ద ఏనుగలు లేవా? దీనికంటే పెద్ద గొప్ప గొప్ప ఎన్నో పులులు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, ఇంకా అడవికి రాజు లాంటి సింహం లాంటి పెద్ద పెద్దవి ఉన్నాయి, విలువైనవి. అయితే ఆ విలువైన వాటిని కావాలని అడిగినాడా యేసు ప్రభు? చెప్పండి. ఆ విలువైన వాటిని అడగలేదు. కనుక దేవుని బిడ్డలారా మరి ఈ లోకంలో మరి నేను ఎలాంటి స్థితిలో ఉండి నన్ను విడిపించడానికి దేవుడు ఇద్దరు శిష్యులను పంపుతున్నాడు. ఈ ఇద్దరు శిష్యులు ఎవరనగా సువార్థికులు గుర్తుగా ఉంటున్నారు. ప్రభు ప్రపంచంలో సువార్త ప్రకటించినప్పుడు తన శిష్యులను పిలిచి ఇద్దరిద్దరిని పంపినా ఒక్కొక్కరినా? ఇద్దరిద్దరిని. ఈ గాడిద దగ్గర పంపడానికి ఇద్దరిని పంపుతారంటే చెప్పండి? ఇక్కడ ఇద్దరిని పంపినాడు తన శిష్యులను. అయితే వాళ్ళు చెప్పి ఇది ఎందుకు ఇప్పుతానని అడిగితే ఏమన్నాడు? ఇది ప్రభువులకు కావలసి ఉన్నది. ఏమని చెప్పాలమ్మా? ప్రభువులకు కావలసి ఉన్నది. పిల్లరా మరి దీంట్లో ఏమన్నా మంచితనం ఉందా చెప్పండి? దీని స్వభావం ఏంటిది? ఏది ఏంటిదండి? ఈ గాడిద ఎక్కడన్నా డస్ట్బిన్లలో చెత్త చెడార గుడ్డిపోయింది, ఖరాబ్ అయింది, డంపింగ్ దాని డస్ట్బిన్లో ఏం చేస్తుందండి? అది తింటా అంటది. ఈ గోడ మీద అంటే పేపర్, న్యూస్ పేపర్ రోడ్ల మీద అంటేస్తారు. ఏం చేస్తారు? పీక్కొని తింటా అంటది. దాని నివాస స్థలం ఏంటి తెలుసా? గాడిదలో దేనికి కొడుతుంది? బూడిదలో కొడుతుంటారు. కొంతమంది పిల్లగాళ్ళు ఆడుకుంటే ఏంటి నాకు గాడిద లాగా కొడతారు అంటాం కదా.
ఎక్కడ పడుతుంది? బూడిదలో. మనసులో కాలేసిన కాస్తాల గడ్డలు కానీ బురదలు కానీ ఉంటుంది. అది మురికిలో ఎక్కడ పడుకుంటుంది? బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో, మురికి గుంటలలో, ఎక్కడెక్కడ అపవిత్రమైన స్థలంలో ఉంటుంది. ఇలాంటి అపవిత్రమైనది ప్రభువుకి ఎందుకు కావాలా? ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఇలాంటి నీ యొక్క జీవితాలను ప్రియులారా, ఈ భయంకరమైనటువంటి పాప జీవితంలో ఇష్టానుసారంగా యేసు ప్రభు నన్ను రక్షించినప్పుడు కూడా ఈ గాడిద ఎలాగ అపవిత్రమైన తింటుందో నా జీవితంలో కూడా ఎన్నో అపవిత్రమైన కార్యాలు చేసిన ఈ గాడిద కంటే పనికి మన నా జీవితాన్ని ప్రభు కావాలని కోరుకున్నాడు ప్రియులారా. ఒక సిగరెట్ ఇది కొంచెం ముక్కు ఉండగానే ఇంకొకటి అంటు పెట్టుకుని తాగేవాడు. ఇక మన అగ్గిపుల్ల ఉంటే చూడు, అగ్గిపుల్ల కుంకుమని వేసుకొని రంధ్రం చేసి అట్లా ఎంత రౌండ్లు పెట్టుకొని ఇట్లో అట్లా దాన్ని పెట్టుకుంటూ చేపల జేబు నిండా గుట్క ప్యాకెట్లు, గుడుంబ, కళ్ళు, సారా, ఇదంతా ఆ గాడిద ఎట్లా తిని తాగి అపవిత్రమైందో ప్రియులారా. అలాంటి అపవిత్రమైనటువంటి పాడుపడినటువంటి ఈ బ్రతుకును విడిపించడానికి ఎవరు ఈ లోకానికి వచ్చాడు ప్రియులారా? ఎవరు కావాలని అంటున్నారు? ఎక్కడైనా ఉంటుందా చెప్పండి దీన్ని కొనేవారు? ఇలాంటి దాని కొరకు దేవుడు ఈ లోకానికి వచ్చి అది కావాలని అడుగుతున్నాడమ్మా. అయితే చూడండి, దాని కట్లు ఎట్లుంటున్నాయి చెప్పండి. ఎలాంటి కట్లలో ఈ రోజు నేను కూడా బంధించబడినటువంటి మన కట్లను చూస్తే ఒక మాట అది మరి ఏ విధంగా ఉంటుంది? దాన్ని ఆ మెడ కట్లు కట్టి రోమ పత్రిక 7:24 చదవండి. అది ఏ ఆసామి ఇంటి ముందట కట్టబడి ఉంటున్నదో, ఏ సంధిలో దాని మెడకు బంధాలు, పాపమనే, లోకమనే, శాపమనే బంధాలు, అపవాది కట్టనే బంధాలు, చాటబడి కట్టనే బంధాలలో చాలా మంది నలిగిపోతున్నారు. అయితే ఈ రోజు ప్రభు అలాంటి వారితో మాట్లాడుతున్నాడు ప్రియులారా. చదవండి, నేను వినిపించడానికి ఎవరిని అడుగు చదవండమ్మా. రోమా 7:24 ఎవరైనా ఒక చదవండి త్వరగా. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణముకు లోనము శరీరములో నుండి నన్ను ఎవడు విడిపించును? ఈ గాడిద విడుదల ఉందా చెప్పండి? ఇప్పుడు విడుదల ఉందా పిల్లారా? విడుదల లేక బంధించబడి కట్టబడి ఉంటుంది. అదే గుంజు చుట్టూ తిరుగుతుంది. ఎంత దాని మెడకు ఒక బారెడంత ఉంటుంది అంతే. అది కట్టుకొని దాని చుట్టూ తిరిగి దాని మెడలు కాయలు కాకపోతుంది, కళ్ళన్నీ నీళ్లు కారిపోతుంటున్నాయి పిల్లరా. అయినా దాని మెడకు విడుదల లేదు. ఇలాంటి ఉచ్చులో పిల్లరా ఇంకా కూడా చూస్తే ఈ కట్లలో మనం గమనించినట్లయితే చూడండి, 107 కీర్తన 13-14లో కూడా ఎలాంటి బంధకాలలో ఇప్పుడు గాడిదలాగా ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు 107:13 చదవండి అమ్మా ఎవరైనా. కష్టకాలం ముందు వారు యెహోవాకు మొరపెట్టిరి. చూడు, అయ్యో నన్ను ఎవరు విడిపిస్తారని మొరపెట్టినాడే 7:24 రోమాలో చూస్తే 14 వచ్చిన. ఇప్పుడు చదవండి అందరూ 14. వారి కట్లను అందరూ చదవండి. వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించను. ఇప్పుడు ఈ గాడిద కట్లు తెంపివేయబడాలా? ఈ గాడిద విడుదల రావాలా? ఈ గాడిద ఎవరి చేతిలోనికి రావాలో చెప్పండి? యేసయ్య చేతిలోనికి రావడానికి ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈ గాడిద బంధించబడినటువంటి ఈ పాపమనే లోకమనే బంధకాలంలో బంధించబడిన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈ లోకంలో ఏది నిన్ను బంధించి దేవునికి దూరంగా విడుదలలేక ఉంటున్నావో ఈ రోజు ఈ వాక్యం ద్వారా ప్రభు నీ దగ్గర వస్తున్నాడు. ఈ వాక్యమైన ప్రభుని విడిపించడానికి, ప్రభుని ఎదుకు వచ్చిన విడిపించడానికి ఏం చేయాలంటే, నీవు ఆ మామూలు మాటలతో ఒక మానవుని విడుదలేదు ప్రియులారా. నిర్గమకాండము 13:13 చదవండి. దీన్ని విడిపించాలంటే దానికి ఏం వెల చెల్లిస్తే దానికి విడుదల దొరుకుతుంటుంది. అందరు చదవండి నిర్గమకాండము 13వ దయచేసి 13 కదా. ప్రతి గాడిద తొలిపిల్లను చూసిన ప్రతి గాడిద తొలిపిల్లను వెల ఇచ్చి విడిపించాలా. ఈ కట్టబడి ఉన్న గాడిద ఏం చేయాలమ్మా? ఇప్పుడు విడుదల పొందాలా. ఏ విధంగా విడుదల పొందు? దానికి ఎంత క్రయం చెల్లించాలా? ఈ రోజు నేను కూడా ఈ లోకమనే పాపుడు ప్రభు నేను బంధించబడి ఉన్నవాడను, ఈ లోక పాపుడు నేను బంధించబడిన దానను. అలాంటి స్థితిలో నేను ఉన్నప్పుడు నా విడుదల కొరకు ఎవరు క్రయం చెల్లించినారంటే దానికి మారుగా ఏం వేయాలండి? గొర్రె పిల్లను ప్రతిష్ఠించాలా. దేనికి మారుగా? ఈ గాడిద పిల్లకు గొర్రె పిల్లను దానికి సమర్పించాలా, ఆ గొర్రె పిల్లను బలి ఇవ్వాలా.
లేకపోతే ఈ గాడిదకు విడుదల ఉన్నదా చెప్పండి? లేదు. కాబట్టి యోహాను సువార్త 1 చదవండి, 1:29. అయితే ఎవరు ఈ లోకానికి నిన్ను గొర్రె గాడిద లాంటి నిన్ను విడిపించడం కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు, అమ్మ చదవండి యోహాను సువార్త 1:29. మరునాడు యోహాను యేసు తన ఎద్దుకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. పిల్లారండి, ఎవరి భూమి మీదకి రావాల్సి వచ్చింది? ఈ గొర్రె పిల్ల ఎవరికండి? నీదా, నాదా, మన చుట్టాలదా, మన తల్లి కదా? ఎవరిది? దేవునిది. ప్రభువైన యేసుక్రీస్తు వాడే దేవుని కుమారుడు యేసుప్రభువు వారు దేవుని గొర్రె పిల్లగా ఎవరికి మారుగా బలిగా వచ్చింది చెప్పండి? దేనికి మారుగా గొర్రెని బలియాలా? ఆ గాడిదకు బదులుగా కదండి దీన్ని పెట్టేది. దాన్ని విడిపించాలంటే దాన్ని మారుగా ఏం చేయాలా? ఈ గొర్రె పిల్లను ప్రతిష్ఠిస్తేనే ఆ గాడిదకు విడుదల. ఈరోజు మరి నేను ఈ పాప లోకములో ఏ విధంగా బంధించబడిన వారం చెప్పండి? ఈ గాడిద వలె ఈ పాపము తినచ్చు, పాపం త్రాగచ్చు, లోకమనే బంధకాల్లో, శాపమనే బంధకాల్లో, ఆచారం అనే బంధకాల్లో, అలవాటు అనే బంధకాలలో ఆ యొక్క గాడిద బంధించబడినట్లుగా నేను బంధించబడి ఉన్నాం ప్రియులారా. అలాంటి విడుదల కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేయబడుతుంది? చదవడమ్మా. గొర్రె పిల్లను 13-14 కదండి. నిర్గమకాండం 13. ఇంకా చదవండి పూర్తిగా. మళ్ళీ అందరూ చదవండి. ఇదే 13. ఒకవేళ ఈ గాడిదను విడుదల ఇవ్వకపోతే గాడిద పరిస్థితి ఏదో ఇప్పుడు మన పరిస్థితి కూడా అదేలాగా ఉండవలసింది. చదవండి అమ్మా. 20 అందరూ చదవండి మాట. అందరూ చదవండి. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలను. అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడ విరగదీయవలెను. చూడు ఏం చేయాలమ్మా? దాన్ని విడిపించకపోతే ఎట్లా చంపాలట? ఆ గాడిదను మెడను విరగదీసి చంపాల. మెడల్లోనే విలువైన నరాలు ఉంటాయి. మన ప్రతి భాగానికి టచ్ అయ్యేదే మెడలు. ఇక్కడ చాలా మంది మెడల మీద గట్టిగా దెబ్బ కొట్టిన ప్రాణం పోతే తెలుసండి. ఎందుకంటే వాళ్ళకి ఇంపార్టెంట్